ఈ ప్రపంచ కప్ను వెస్టిండీస్ మరియు నోయ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరగనుంది. జూన్ 9న భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజీ మ్యాచ్ జరగనుండగా, న్యూయార్క్లోని కొత్త స్టేడియం మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆష్థన్ 2024 సీజన్ ముగసిన తర్వాత తీరెండుసున ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. ఈ జట్ల ఆటగాళ్ల జాబితాను మే 1లోగా సమర్పించాలని ఐసీసీ తెలిపింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముందుకొచ్చింది. ఈ ఐపీఎల్ ప్రదర్శనను కూడా ఈ ఎంపికకు పరిగణలోకి తీసుకుంటుండడంతో సెలక్షన్ కమిటీ సభ్యులు కొందరు ఆటగాళ్లపై నిఘా పెట్టారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఇప్పటికే 8 మంది ఆటగాళ్లు ఫైనల్ అయినట్లు సమాచారం. మిగిలిన 7 స్థానాల కోసం కొంతమంది ఆటగాళ్ల మధ్య పోటీ కొనసాగుతోంది. కాబట్టి ఏప్రిల్ చివరి వారంలో తుది జాబితా వెలువడే అవకాశముంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ పేర్లు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో చోటు చేసుకున్నాయి. కాబట్టి ఈ 8 మంది ఆటగాళ్లు రాబోయే టీ20 ప్రపంచకప్ జట్టులో కనిపించడం ఖాయం. మిగిలిన 7 ఆటగాళ్లలో మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, శివం దూబే, అర్షదీప్ సింగ్, సంజు సామ్సన్, మయాంక్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఎవరికి వారే పోటీ పడుతున్నారు. మరి స్క్వాడ్లో ఎవరు చోటు దక్కించుకుంటారో చూడాలి.